పెంచలకోన పుణ్యక్షేత్రం భక్తి పారవస్యంలో మునిగిపోయింది. లోకరక్షకుడు, ఆపదమొక్కులవాడు శ్రీ పెంచల లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో అత్యంత కీలకమైన ఘట్టం శేషవాహన సేవ. సర్పరాజైన ఆదిశేషుడిని వాహనంగా చేసుకుని 7 పడగల నీడలో నరహరి విహరిస్తూ ఉంటే ఆ దృశ్యం భక్తులకు కైలాస వైకుంఠాలను తలపిస్తోంది. సర్వాంగ సుందరంగా అలంకరించిన వాహనంపై స్వామివారు మాఢవీధుల్లో ఊరేగుతూ ఉండగా భక్తులు కర్పూర నీరాజనాలు అర్పిస్తూ భక్తి తన్మయత్వంతో పులకించిపోతూ ఉన్నారు. భక్తుల కోలాహలం, కోలాటాలు కేవలం దర్శనం మాత్రమే కాదు, శేషవాహనంపై ఉన్న స్వామివారిని కళ్లారా చూస్తే జన్మజన్మల పాపాలు హరిస్తాయని, ముఖ్యంగా కాలసర్ప దోషాలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వేద పండితుల మంత్రోచ్చారణలు, మేళ తాళాలు, భజన బృందాల కోలాటాల నడుమ పెంచలకోన గిరి ప్రదక్షిణ మార్గమంతా ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నవారు ఆలయ ఈవో కోవూరు జనార్దన్ రెడ్డి, ఫెస్టివల్ కమిటీ చైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డి, కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.